తాజాగా తెలంగాణ ప్రభుత్వం హరిహర వీరమల్లు సినిమా టికెట్ రేట్స్ పెంచుకోవడానికి అనుమతులు మంజూరు చేస్తూ జీవో విడుదల చేసింది. గతంలో పుష్ప 2 సమయంలో జరిగిన తొక్కిసలాట నేపథ్యంలో తెలంగాణలో విడుదల కాబోయే ఈ చిత్రానికి ఇకపై అదనపు షోలు, టికెట్ రేట్స్ పెంచుకోవడానికి అనుమతులు మంజూరు చేసే ప్రసక్తి లేదని చెప్పింది. కానీ పవన్ కళ్యాణ్ సినిమా చారిత్రక నేపథ్యంలో తెరకెక్కడం వంటి పలు కారణాలతో ఈ సినిమాకు అదనపు షోలు, ప్రీమియర్స్కు టికెట్ రేట్స్ పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ఆంధ్రప్రదేశ్లో మాదిరిగానే ఇక్కడ కూడా ఒకరోజు ముందుగా 23వ తేదీన ₹600 టికెట్ రేటు పెంచుకోవడానికి అనుమతులు ఇస్తూ జీవో జారీ చేసింది. దీనికి 18% జీఎస్టీ అదనం. అంతేకాదు, సినిమా విడుదలయ్యే 24వ తేదీ నుంచి 27వ తేదీ వరకు అంటే 4 రోజుల పాటు 5వ షోకు అనుమతులు మంజూరు చేసింది. అంతేకాదు, మల్టీప్లెక్స్లో ఇప్పటికే ఉన్న టికెట్ ధరలు అదనంగా ₹200, సింగిల్ స్క్రీన్లో ₹150 పెంచుకోవచ్చని చెప్పింది. దీనికి 18% జీఎస్టీ అదనం. మరోవైపు 28వ తేదీ నుంచి ఆగస్టు 2వ తేదీ వరకు మల్టీప్లెక్స్లో ₹150 అదనం, సింగిల్ స్క్రీన్లో ₹100 పెంచుకోవచ్చని చెప్పింది. అయితే ఇప్పటికే తెలంగాణలో టికెట్ రేట్స్ భారీగా ఉన్నాయి. దీంతో సామాన్య మధ్యతరగతి ప్రజలు థియేటర్స్ వైపు అడుగులు వేయాలంటే భయపడే పరిస్థితులు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో అదనంగా పెంచుకోవడానికి అనుమతులు ఇవ్వడంపై సామాన్య సినీ ప్రేక్షకులు మండిపడుతున్నారు. కేవలం మొదటి 2 రోజులకి పరిమితం చేస్తే బాగుంటుందని టాక్ వినిపిస్తోంది. ఎన్నో ఏళ్లుగా షూటింగ్ జరుపుకున్న సినిమా కావడంతో పెంచిన టికెట్ రేట్స్తో భయపడతాడా అనేది చూడాలి. ఏది ఏమైనా మొదటి 4 రోజుల్లో ప్రేక్షకుల నుంచి సాధ్యమైనంత మేర పిండుకోవాలంటున్నారు. ఏది ఏమైనా సినిమా బాగుంటే ఈ టికెట్ రేట్ సంగతి ప్రేక్షకులు పెద్దగా పట్టించుకోరని టాక్ కూడా ఉంది. మరి హరిహర వీరమల్లు సినిమా బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి ఫలితం అందుకుంటుందో మరికొన్ని గంటలు వెయిట్ చేయాల్సిందే.